వెల్కమ్ టు కిటీ ఛానల్. ఈరోజు చుట్టుముత్యాలు ఎగ్ రైస్ చేస్తున్నాను. ఇట్లా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది వేడిగా ఉండాలన్నమాట. వేడి చేసుకోవాలి. 5 గుడ్లు తీసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఇలా బ్లీచ్ చేసుకోవాలి. మంటని ఇలా హైలో పెట్టుకొని ఎగ్గుని ఇలా వేయించుకోవాలి. ఎగ్ని ఇలా వేయించుకొని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఇందులో క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇలా సన్నగా తరుక్కొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది మీడియంగా వేగించుకోవాలి. ఇలా మీడియంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎగ్ వేసుకోవాలి. ఇందులో వేయించిన ఎగ్ ఇందులో వేసుకొని 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ వేసుకోవాలి. చుట్టుముత్తాలు ఈ విధంగా ఉంటాయి. 1 గ్లాసు కానీ 2 గ్లాసు వాటర్ పోసుకొని అన్నం చేసుకోవాలి. ఇదిగోండి అన్నము చేసుకున్నాం. ఇందులో రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, సోయా సాస్ వేసుకోవాలి. ఇలా అంతా పూర్తిగా కలుపుకోవాలి. చివరిగా దీంతో సాల్ట్ కొంచెం వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని కలుపుకొని పెట్టుకోవాలి. చుట్టుముత్యాల ఎగ్ రైస్ రెడీ.